తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు. కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి పొత్తు. బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు రేవంత్ వ్యూహం. బీజేపీ కోసం కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి బలహీన అభ్యర్థులు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట్ల కాంగ్రెస్ నుంచి వీక్ క్యాండిడేట్స్. కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో బీజేపీ నుంచి బలహీన అభ్యర్థులు. రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులుంటే బీఆర్ఎస్ కు కలిసొచ్చే ఛాన్స్. బీఆర్ఎస్ బలంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కమలం హస్తం దోస్తీ. మేయర్, చైర్మన్ పదవుల్లోనూ ముందస్తు ఒప్పందాలు. బీఆర్ఎస్ ను బలహీనపరచడానికి బీజేపీకి కొన్ని చోట్ల రేవంత్ ఫండింగ్. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ కాంగ్రెస్ దోస్తీ. ప్రాంతీయ పార్టీని దెబ్బతీసే యోచనలో రెండు జాతీయ పార్టీలు. కాంగ్రెస్ తో తమకు ఎలక్షన్ ఫైట్ ఈజీ అనే యోచనలో బీజేపీ. బీఆర్ఎస్ ను బలహీనపరిస్తే భవిష్యత్తులో బలపడవచ్చంటున్న కమలం నేతలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్య సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 11న జరగనున్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పోరులో ప్రధాన పార్టీల మధ్య లోపాయికారి రాజకీయం వేడెక్కిస్తోంది. ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు బీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఒక్కటవుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహకర్తగా మారి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ఫార్ములాను అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుంచి నిధుల సర్దుబాటు వరకు సాగుతున్న ఈ పొత్తు పర్యవసనాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని పట్టణ ప్రాంతాల్లో కూడా తుడిచిపెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట ఆ ఓటు బ్యాంకును చీల్చడానికి బీజేపీని పావుగా వాడుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న వార్డులలో కాంగ్రెస్ కావాలనే బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు నేరుగా బీజేపీ ఖాతాలో పడి కారు స్పీడ్కు బ్రేకులు పడేలా రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ మున్సిపల్ వార్డుల స్థాయిలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ నేతలు చేతులు కలుపుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో బీజేపీ నుంచి నామమాత్రపు అభ్యర్థులను ఉంచడం, బీజేపీకి పట్టున్న చోట కాంగ్రెస్ వెనక్కి తగ్గడం వంటి ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను బలహీనపరిస్తే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయం కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని, తద్వారా తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని కమల నేతలు కూడా ఈ దోస్తీకి సై అంటున్నట్లు తెలుస్తోంది. కేవలం అభ్యర్థుల ఎంపికకే పరిమితం కాకుండా ఎన్నికల తర్వాత మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల పంపకాల్లోనూ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు కుదిరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉన్న కార్పొరేషన్లలో ఒకరికొకరు సహకరించుకుని బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయడమే వీరి ఉమ్మడి లక్ష్యంగా తెలుస్తోంది. అవసరమైతే కొన్ని చోట్ల బీజేపీకి మేయర్ పీఠమిచ్చి ఇతర ముఖ్య పదవులను కాంగ్రెస్ తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదట. ఈ రకమైన గివ్ అండ్ టేక్ పాలసీతో గులాబీ దళాన్ని ఆత్మరక్షణలో పడేయాలనే వ్యూహంతో రెండు జాతీయ పార్టీలు ముందుకెళ్తున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రేవంత్ రెడ్డి వర్గం నుంచి ఆర్థిక సహకారం అందుతోందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ అభ్యర్థులకు అవసరమైన వనరులను కాంగ్రెస్ నేతలే సమకూరుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న రాజకీయ చదరంగంలో ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ను క్షేత్రస్థాయిలో దెబ్బతీస్తే ఆ పార్టీ క్యాడర్ నిరాశతో కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు మళ్లుతుందనేది ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు మతలబుగా కనిపిస్తోంది. బీజేపీ కూడా ఈ పొత్తును తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ తో ఎన్నికల పోరు సులభమని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ ను ప్రధాన రాజకీయ చిత్రం నుంచి తొలగించగలిగితే వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యామ్నాయంగా తాము ఎదగవచ్చని బీజేపీ భావిస్తోంది. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ కు సహకరించడం వల్ల తమకు దీర్ఘకాలిక లాభం ఉంటుందని కమలదళం యోచిస్తోంది. అయితే ఈ లోపాయికారి ఒప్పందాలు ప్రజల్లోకి వెళ్తే ఓటర్లు ఎలా స్పందిస్తారనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.